పార్వతీపురంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈత సరదా 3 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. ఎంతో సంతోషంగా కుటుంబంతో గడిపిన వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఎక్కడో కాదు, పార్వతీపురంలో చోటు చేసుకుంది. పార్వతీపురం జిల్లా కోమరాడు మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద్ నాయుడు, శరత్, ప్రదీప్ అక్కడ బంధువులు వివాహానికి వచ్చి అక్కడ అన్ని పనులు చేస్తూ సరదాగా గడిపిన ముగ్గురు సరే అలా బయటికి తిరిగి వస్తామని చెప్పి అలా బయటికి వెళ్ళిన ముగ్గురు తిరుగుతూ అక్కడ పక్కనే ఉన్న డ్యామ్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈత కొడదామనుకున్నారు, సరదాగా గడుపుదామనుకున్నారు. అక్కడ ప్రదీప్ అనే వ్యక్తి మొదట డ్యాంలోకి దిగాడు. ఈత రాక కొట్టుకుపోతున్నాడు. వెంటనే శరత్ కొట్టుకుపోతున్నాడని దూకి కాపాడే సమయంలో ఇతను కూడా మునిగిపోయాడు. ఇద్దరు నీటిలో మునిగిపోతుంటే కాపాడేందుకు 3వ వ్యక్తి గోవింద నాయుడు దూకాడు. కాపాడే సమయంలో ముగ్గురు ఒకేసారి కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ ఊరంతా కన్నీటి పర్వతమైతా ఉంది. ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. అక్కడ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ డేంజర్ బోర్డులు ఏర్పాటు చేయాలని. ఇక్కడ ముగ్గురు గల్లంతవడంతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపం పెళ్లికి వచ్చి ఎంతో సరదాగా గడిపిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళుకొని సంతోషంగా ఉంటామనుకున్నారు. కానీ ఇంతలోనే ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అందరూ కన్నీటి విడ్కోలు పలుకుతూ ఉన్నారు. అక్కడ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఎంతో హ్యాపీగా ఉన్న కుటుంబం ఇప్పుడు చెల్లా చెదురైపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒకేసారి సరదాగా ఈతకని వెళ్ళి గల్లంతైన పరిస్థితి. గతంలో చాలా జరిగాయి. ఈత రాని వాళ్ళు గొంతులో దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే అక్కడే ఆ నీటిలో మునిగిన ఆ ముగ్గురు బతికి ఉండొచ్చు, పక్కన ఏదన్నా చెట్లు కానీ ఏదన్నా పట్టుకొని వేలాడుతూ ఉండొచ్చు అనే అవకాశం ఉంటుంది అంటూ గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు యువకులు ఒకేసారి గల్లంతైనప్పటికీ స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపేసింది.